CMRF కి మనం సెక్రటేరియట్కో ఎక్కడికో లెటర్ మీద తీసుకొని బిల్లులు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంపీగా నేనైనా ఎమ్మెల్యేగా మా మల్లెడ్డి రంగన్న అయినా వాళ్ళ ఆఫీస్లోనే పోయి ఆ ఫామ్స్ అన్ని అప్లోడ్ చేసి ఈరోజు అక్కడే జనరేట్ చేసే ప్రక్రియ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పాలి. వాళ్ళకు కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకొచ్చినట్టు ఇవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాము. ఆన్లైన్లో అప్లోడ్ అయినాక మేమే ఈరోజు 100 ఉన్నాయా 200 ఉన్నాయా చూసి మళ్ళీ ఒకసారి సెక్రటేరియట్ పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులతో సంప్రదింపులు చేసి మీకు తొందరగా రుణాలు వచ్చే విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి మా మీద ఉందని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పును మన నెత్తి మీద పెట్టినందుకు అవన్నీ తీర్చడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూనే మరొక వైపు మన చూశారు మన రైతులకు 31,000 కోట్ల రూపాయలు రైతాంగానికి రుణాలు మాఫీ అయితే మన దగ్గర కూడా దాదాపుగా ప్రజల చేత ఈరోజు చేసినటువంటి కార్యక్రమం ఏ కార్యక్రమం అయితే మొదలు పెట్టినామో మీరు చూస్తున్నారు. నిన్న వర్షాలు వస్తాయి, వరుణదేవుడు బాగా ఖమ్మంలో ఆదిలాబాద్లో అదేవిధంగా వరంగల్లో వరదలలో కొట్టుకపోతుంటే ముఖ్యమంత్రి గారు మంత్రులు పోయి వెంటనే స్పందించి వాళ్ళకు వాళ్ళ వెంబడి తిరిగి తక్షణ సహాయం అందించారు. గతంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఒక్కరోజు కూడా బయటికి రాలే. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రజలను కలిసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఎవరున్నా ప్రజలతోనే ఉన్నారు అనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు ఏ కార్యక్రమం చేసినా మీకోసం చేస్తాం, మీ అవసరాలు తీరుస్తాం, మీకుండే ఇబ్బందులను తొలగించడమే మా లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈరోజు కళ్యాణ లక్ష్యం వచ్చినటువంటి మరి సోదరులకు అదేవిధంగా మీ యొక్క కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడే మరి మన ఎంపీ గారి చేతుల మీదుగా ఇప్పిద్దామని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నర్సగల శివ నజిత అదేవిధంగా సమర్థన